అనకాపల్లి ఎన్డీఏ అభ్యర్థి సీఎం రమేష్ని ఓడించాలని చెప్పేసి అనకాపల్లి ప్రజలకు సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. ప్రధానంగా సీఎం రమేష్ ఇక్కడ అడుగుపెట్టిన తర్వాత ప్రజలు ఈరోజు మనశ్శాంతిగా ఉండేటువంటి పరిస్థితి లేదు. మొన్న సోడవరంలో జరిగినటువంటి ఘటన కానీ, నిన్న దేవరాపల్లిలో జరిగినటువంటి ఘటనలు కానీ, రెండు ఘటనలు చూస్తే మళ్ళీ రాయలసీమ సంస్కృతి ఈ మాడుగుల నియోజకవర్గంలో వస్తూ ఉంది, అనకాపల్లి జిల్లాలో వస్తూ ఉందంటే స్పష్టంగా అర్థమవుతూ ఉంది. అందుకని సీఎం రమేష్ని ప్రజలు పూర్తిగా తిరస్కరించి ఈరోజు ఆయనకి వ్యతిరేకించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలకి విజ్ఞప్తి చేస్తూ ఉంది. రెండవది, ఈరోజు భారతదేశంలో బీజేపీ 2 సార్లు అధికారంలోకి వచ్చింది. ఈ 2 సార్లు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు నిరుద్యోగం అటువంటిది విపరీతంగా పెరిగింది, ప్రజల సమస్యలు విపరీతంగా పెరిగి, ధరలు విపరీతంగా పెరిగి, ఉపాధి అవకాశాలు పూర్తిగా తగ్గిపోయి, దీంతోపాటు ప్రభుత్వ రంగ సంస్థలు పబ్లిక్ సెక్టార్లు పూర్తిగా తెగనమ్మడం అటువంటిది జరిగింది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఈరోజు అమ్మకానికి బేరం పెట్టారు. అదేవిధంగా గంగవరం పోర్ట్ని ఈరోజు పూర్తిగా అమ్మేశారు. ఎల్ఐసిని 60% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు, రైల్వేని 60% ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చారు. బ్యాంకులు 27 రకాలు ఉన్నటువంటి బ్యాంకులు 7 రకాల బ్యాంకులుగా కుదించారు. పోస్టల్ని ఈరోజు ప్రైవేట్ రంగంలో నడిపించేదానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ విధంగా చూస్తే మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నీ కూడా, పబ్లిక్ సెక్టార్లన్నీ కూడా ఈ ప్రభుత్వం తెగ నమ్ముతూ ఉంది. ఈరోజు నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోతూ ఉంది, రిజర్వేషన్ల మీద పూర్తిగా దెబ్బ కొడతా ఉంది. అందుకని ఇటువంటి ప్రభుత్వాన్ని ప్రజలు తిరస్కరించాలి, బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం పార్టీ ప్రజలు కోరుతూ ఉంది. రెండవది, ఈరోజు ఈ దేశంలో అనేక మంది ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత మైనర్ బాలికల మీద హత్య యత్నాలు పెరిగిపోయాయి, మానభంగాలు పెరిగిపోయాయి, మహిళల మీద ఈరోజు మానభంగాలు పెరిగాయి. అదేవిధంగా దళితులు, గిరిజనుల మీద దాడులు అటువంటి విపరీతంగా పెరిగిపోతూ ఉన్నాయి. ఈరోజు క్రైస్తవులకి ఈరోజు వాళ్ళ మీద రక్షణ లేకుండా పోయింది, ముస్లింల రక్షణ లేకుండా పోయింది. ముస్లింలకి రక్షణ లేకుండా, వీళ్ళకి రక్షణ లేకుండా, మైనార్టీలకు రక్షణ లేకుండా చేసి ఈరోజు చర్చి పాస్టర్లందరినీ పిలిచి మాకు ఓట్లు వేయండి అని చెప్పేసి చెప్పుకునే పరిస్థితి ఈరోజు సీఎం రమేష్ చేస్తూ ఉన్నారు. క్రైస్తవుల మీద దాడులు చేస్తూ, క్రైస్తవులకి మూతి ఎండగట్టి వాళ్ళ మీద అనేకటువంటి ఇబ్బందులు పెట్టినటువంటి క్రైస్తవులు ఏ విధంగా ఓట్లు వేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా మైనార్టీలు, ముస్లింలు ఈరోజు బీజేపీకి ఏ విధంగా ఓటు వేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు దేశంలో అనేకటువంటి సమస్యలు ఈరోజు వస్తూ ఉన్నాయి. ప్రభుత్వ రంగ సంస్థలు, పబ్లిక్ సెక్టార్లు పూర్తిగా అమ్మేసినటువంటి వాళ్ళకి ఎలా ఓట్లు వేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని బీజేపీ అనేటువంటిది ఈరోజు దేశద్రోహానికి పాల్పడుతుంది. ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలన చేసేవాళ్ళు, కానీ బీజేపీ వచ్చిన తర్వాత కార్పొరేట్ సంస్థలకి, ప్రభుత్వ రంగ సంస్థలని, పబ్లిక్ సెక్టార్లని పూర్తిగా కట్టబెట్టింది, కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పింది. డబ్బున్నటువంటి గుత్త పెట్టుబడిదారులకి ఈ దేశాన్ని కట్టబెడతా ఉంది, సామ్రాజ్యవాదులు కట్టబెడతా ఉంది. అటువంటి బీజేపీకి ప్రజలు ఎలా ఓటేస్తారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అందుకని ఈ దేశంలో ఉన్నటువంటి మొత్తం ప్రజానీకాన్ని బీజేపీని అన్ని రకాలుగా ఈరోజు తిరస్కరిస్తూ ఉన్నారు, వ్యతిరేకిస్తూ ఉన్నారు. ఉద్యోగులు ఈరోజు కడుపు మంటతో ఈరోజు ఉన్నారు, కడుపు మంటతోనే తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఈరోజు ఉన్నారు బీజేపీని తిరస్కరించడానికి. కాబట్టి బీజేపీని పూర్తిగా తిరస్కరించేసి తప్ప దేశానికి ఈరోజు మేలైనటువంటి జరిగే పరిస్థితి లేదు. రాజ్యాంగాన్ని పూర్తిగా రద్దు చేస్తారు, మళ్ళీ ఎన్నికలు ఉండవని చెప్పేసి అనేక మంది రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఈరోజు చెబుతూ ఉన్నారు. అయినా కానీ ఈరోజు బీజేపీ దాని విధానాలను మార్చుకునేటువంటి పరిస్థితి లేదు. మతోన్మాదాన్ని రెచ్చగొట్టి, ఈ దేశంలో మతోన్మాదాన్ని రెచ్చగొట్టి అనేకటువంటి సమస్యలు అటువంటివి ఈరోజు తీసుకొస్తూ ఉంది. అందుకని మతోన్మాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా ఈ దేశంలో పబ్బం గడుపుకోవడానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ జిల్లాలోనే దాడులు చేసి, గొడవలు చేసి, అల్లర్లు చేసి ఈరోజు సీఎం రమేష్ ఎలాగైనా గెలవాలనేటువంటి తీవ్ర ప్రయత్నం ఈరోజు చేస్తూ ఉన్నాడు. కాబట్టి అనకాపల్లి ప్రజలు అందరూ కూడా ఎర్రోళ్ళు కారు, ప్రజలు చైతన్యం కలిగినటువంటి ప్రజలు ఉన్నారు. ఇక్కడ గ్రామీణ ప్రాంతం ప్రజలు ఏమీ తెలియదు, సామాన్యులు. కాబట్టి వీళ్ళకి డబ్బులు ఇచ్చి వీళ్ళకి ప్రచారం చేయించుకొని చిన్నపిల్లల చేత ఈరోజు ప్రచారం చేస్తారు. చిన్నపిల్లల చేత ప్రచారం చేయించి వాళ్ళ చేత ఓట్లు వేయించుకునే దానికి ఈరోజు ప్రయత్నం చేస్తూ ఉన్నారు.